G20 సదస్సు నిర్వహణ ఎంతో కష్టమని మాతో ఓ మాట ముందే చెప్పవచ్చు కదా అని భారత ప్రధాని నరేంద్ర మోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అన్నారట. సదస్సు నిర్వహణలో భారత సహకారం మరువలేనిదని కూడా ఆయన మోదీతో అన్నారట. 2 ఏళ్ల క్రితం G20 సదస్సును ఘనంగా నిర్వహించిన అనుభవం భారత్కు ఉన్నది కనుక రామఫోసా సరదాగా ఈ మాటలు అని ఉంటారు. నిజానికి ఆఫ్రికా ఖండంలో జరిగిన ఈ తొలి G20 సదస్సు కూడా చక్కగా జరిగింది. దక్షిణాఫ్రికా మీద అప్పటికే కక్ష కట్టి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సదస్సుకు రాకపోవచ్చునన్న అంచనాలు ఎప్పటినుంచో ఉన్నవే. దక్షిణాఫ్రికాలో శ్వేత జాతి వారిని నల్లవారు ఓచకోత కోస్తున్నారంటూ 6 నెలల క్రితం శ్వేత సౌధం సమావేశంలో అంతర్జాతీయ మీడియా సమక్షంలో రామఫోసాను ట్రంప్ తీవ్రంగా అవమానించిన ఆ దృశ్యం విస్మరించలేనిది. 100 మంది శ్వేత జాతీయులు హత్యలకు గురైనారంటూ ట్రంప్ మీడియాకు చూపిన ఆ చిత్రాలు సైతం అసత్యాలని అమెరికా పత్రికలే అప్పట్లో విమర్శించాయి. సోషల్ మీడియా ప్రచారాన్ని శ్వేత సౌధం అధికారికంగా చేస్తున్నదని తప్పుబట్టాయి. ఈ ఆరోపణలను సిరిల్ ఖండిస్తూ తనది పేద దేశమని, అమెరికా అధ్యక్షుడికి ఖరీదైన విమానాలను బహుమతిగా ఇచ్చుకోలేనంటూ ఓ నర్మగర్భమైన వ్యాఖ్య కూడా చేశారు. ఖతార్ మాదిరిగా బోయింగ్ ఇచ్చి ట్రంప్ను ప్రసన్నం చేసుకోగల ఆర్థిక స్తోమత తనకు లేదన్న ఆ వ్యాఖ్యలో హాస్యం కంటే అదిమి పట్టిన ఆగ్రహమే అధికం. శ్వేతజాతి పరిరక్షకుడిగా అవతారమెత్తి దక్షిణాఫ్రికా మీద కాలు దూస్తున్న ట్రంప్ ఈ G20 సదస్సుకు రాకపోవడం ఒకందుకు మనకు మంచిదే. ట్రంప్తో దోస్తీ పూర్తిగా చెడి ఎడమఖం పెడమఖంగా ఉన్న తరుణంలో ట్రంప్కు ఎదురుపడకూడదన్న ఉద్దేశంతో ఇప్పటికే నరేంద్ర మోదీ పలు అంతర్జాతీయ సదస్సులను వదులుకున్నారు. ఇలా వరుసబెట్టి ప్రపంచ వేదికల మీద కనిపించకుండా పోవడం దేశానికి మంచిది కాదని విపక్షాలు సైతం వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ట్రంప్ గైర్హాజరీతో అందివచ్చిన G20 అవకాశాన్ని మోదీ సద్వినియోగం చేసుకున్నారు. దేశాధినేతలతో ఆయన చిరునవ్వులు, కరచాలనాలు, హాస్య సంభాషణలు మన మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. సదస్సుకు సంబంధించిన అన్ని సెషన్స్లోనూ మోదీ పాల్గొనడమే కాక అద్భుతమైన ప్రసంగాలు, అనేక వినూత్న ప్రతిపాదనలు చేశారు. ప్రధానంగా వాతావరణ మార్పుల మీద చర్చించనున్న జోహెన్నెస్బర్గ్ సదస్సుకు ట్రంప్ రాకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. డ్రిల్ బేబీ డ్రిల్ అంటూ శిలాజ ఇంధనాలను తవ్విపోసే పనిలో ఆయన ఉన్నాడు. వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత, భూగోళం వేడెక్కడం వంటి మాటలకు చెవొగ్గితే ఈయన వంటి పారిశ్రామికవేత్తలకు మనుగడ ఉండదు కనుక ఈ తరహా సదస్సులకు ట్రంప్ రారు. ఎజెండా మార్చుకోమని ట్రంప్ ఒత్తిడి చేశారని, అది సాధ్యపడకపోవడంతో రావడమే మానుకున్నారని కొందరంటారు. శిఖరాగ్ర సదస్సు సంయుక్త ప్రకటన విషయంలోనూ అమెరికా అడ్డుపడినా దక్షిణాఫ్రికా లొంగలేదు. ట్రంప్ కోసం కేటాయించిన కుర్చీ ఖాళీగా కనిపించడం రామఫోసాకు బాగా చిరాకు కలిగించినట్టుంది. అధ్యక్ష పదవి బదిలీకి సైతం దక్షిణాఫ్రికా నిరాకరించింది. అమెరికా ఈ సదస్సులో పాల్గొనకపోయినా G20 కొనసాగుతుందని దక్షిణాఫ్రికా అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి చేసిన వ్యాఖ్య వినడానికి బాగుంది. కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మాత్రం G20 ప్రమాదపటంచుల్లో ఉన్నదని హెచ్చరిస్తున్నారు. అమెరికా గైర్హాజరీతో ప్రధాన సంక్షోభాల పరిష్కారానికి సమిష్టి పోరాటం కష్టమవుతుందన్న ఆయన అంచనా కొట్టిపారేయలేనిది. వాతావరణ సమస్యలు, అసమానతల పరిష్కారాలు ఇత్యాది కీలకాంశాల మీద G20 ఒక్క మాటగా ఉండడం బాగుంది. ఉగ్రవాద చర్యలను ముక్త కంఠంతో ఖండించడం, ఎర్రకోట దాడి నేపథ్యంలో భారత్కు మంచి ఊరట, మాదక ద్రవ్యాలపై పోరాటం వంటి భారత్ ప్రతిపాదిత అనేక అంశాలకు డిక్లరేషన్లో స్థానం దక్కింది. కృత్రిమ మేధ దుర్వినియోగం మీద దృష్టి పెట్టాలంటూ మోదీ చేసిన హెచ్చరికలు సముచితమైనవి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో జరగబోయే AI ఇంపాక్ట్ సదస్సుకు G20 దేశాలను ఆహ్వానించడము బాగుంది. అనేక అంశాలపై గ్లోబల్ సౌత్ ఘోషణ వినిపిస్తున్న ఈ 30 పేజీల ప్రకటన అమెరికా భాగస్వామ్యం లేకుండా ముందుకు తీసుకెళ్లడం నిజంగా సాధ్యమేనా అన్నది విలువైన ప్రశ్న, సరైన అనుమానం.